వాళ్ళ నాపు లేవయ్యా లే పద. అదే సిటీ నుంచి వచ్చాడు, బాగా చదువుకున్నాడు. మనం ఏమన్నా అన్నామంటే లీగల్ పాయింట్లు మాట్లాడతాడు. ఆడి తృప్తి కోసం ఏదో చేయండి. మీరే ఎంక్వైరీ చేయండి. మీటెలు మీరిద్దరు అటెళ్ళండి, ఒకళ్ళు నాతో రండి. ఏమా పార్టీ వాళ్ళు మీకు ఏమైనా డబ్బులు ఇచ్చారా? ఆ రవీంద్ర గారి దగ్గర ఓటుకు డబ్బులు తీసుకున్నారంట కదా మీరు? డబ్బులు ఏమైనా తీసుకున్నారా మీరు? పార్టీ నాయకులు వచ్చారు కదా, డబ్బులు ఇచ్చారంట కదా, తీసుకున్నారా? మరి డబ్బులు పంచారని కంప్లైంట్ వచ్చింది. మీరేమైనా తీసుకున్నారా? తీసుకోలేదా? ఓటు వేయడం కోసం మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా? ఇవ్వలేదా? మరి కంప్లైంట్ వచ్చింది. ఏంటి సార్ మా ఇంటికి వచ్చారు? మీ ఇంట్లో వాళ్ళు ఓటు వేయడానికి డబ్బులు తీసుకున్నారని కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ ఎవరు ఇచ్చారు సార్? అభి ఇచ్చాడు. ఏయ్, నా మీద పోలీస్ రిపోర్ట్ ఎందుకు ఇచ్చావు? ఓటు అమ్ముకుంటున్నావు, అది తప్పు కదా, అందుకే కంప్లైంట్ ఇచ్చాను. నా పొలం నేను అమ్ముకుంటున్నట్టు నా ఓటు నేను అమ్ముకున్నాను, అది తప్పెలా అవుతుంది? అయినా అది అడగటానికి నువ్వెవడవి? చూడు, ఈ పట్టీలో ఇటుకలు ఎన్ని ఉన్నాయో అన్ని పార్టీలు రావాలని కోరుకుంటున్నాను నేను. నీ ఆశ చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. అయినా ఓటు అమ్ముకునే బదులు ఏదైనా పని చేయొచ్చు కదా. అసలు నీకు ఓటే లేకపోతే ఏం చేసేవాడు? ఏయ్, నన్నేమైనా అను, నా ఓటును మాత్రం అనొద్దు. నా ఆత్మ ఓటు, నా ఊపిరి ఓటు, ఇంకా చెప్పాలంటే నా ఇల్లు ఒళ్ళు కూడా ఓటు ఓటు అని ఓంకారనాథంలాగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. వెళ్ళు, ఎళ్ళు ఉద్యోగం చేసుకోపో. వెళ్తా, కానీ నిన్ను, నీ ఆలోచనని మార్చాకే వెళ్తా. నన్ను నువ్వేంటయా మార్చేది? ఓటుకు డబ్బులు తీసుకోవడం మాకేదో మొదటి నుంచి అలవాటు ఉన్నట్టు మాట్లాడుతున్నావు. 54 సంవత్సరాలు వచ్చేదాకా నీకన్నా బాగానే బతికాను. అలాంటి నేను ఇలా ఎందుకు మారానో తెలుసా? అసలు మా జీవితాలు ఎలా ఉండేవో తెలుసా? కనీసం మీ నాన్న ఎందుకు చనిపోయాడో నీకు తెలుసా? మనం వ్యవసాయం ప్రారంభించాక ఏ సంవత్సరం పంట బాగా పండిందే, ఖర్చులు కూడా వచ్చేది కాదు, ఎంత దేవుళ్ళు ఆడుకునేవాళ్ళం. అవును వీరన్న, మొత్తానికి పంట బాగా పండింది. ఈ ఏడు దిగుబడి కూడా బానే వస్తుంది. నిజం సుబ్బయ్య, నాకు చాలా సంతోషంగా ఉంది. హలో నాన్న, 4th సెమిస్టర్ రిజల్ట్స్ ఇప్పుడే వచ్చినాయి. ఫస్ట్ వచ్చాను. ఇంకో 2 ఏళ్లలో నా కోర్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చాలా సంతోషంరా నాన్న. జాబ్ వచ్చాక మీ ఇద్దరిని కూడా నాతో తీసుకొస్తాను నాన్న. నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి రాలేనురా. నన్ను ఈ నేలతల్లి బాగానే చూసుకుంటోందిరా. నువ్వు కూడా మన ఊరిని, ఈ నేలతల్లిని నమ్ముకున్న జనాల్ని ఎప్పుడు మర్చిపోకూడదురా. అదే నా కోరిక. కానీ నా బాధల్లో ఒకటి, నీకేమీ లేకుండా చేసి అప్పులు మాత్రమే ఉంచానురా నాన్న. నాన్న, అలా ఏం కాదు నాన్న. ఇప్పటికే మీరు నా కోసం ఎంతో చేశారు. ఇప్పుడు నేను మీకు తిరిగి ఇవ్వాల్సిన టైం కోసం ఎదురు చూస్తున్నాను. సరే 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 నాన్న, మళ్ళీ కాల్ చేస్తాను. ఉంటానన్నా. అదేంటండి, ఫోన్ నాకు ఇవ్వకుండానే పెట్టేశారు? నువ్వు మొదలు పెడితే వదిలిపెడతావా? వాడు చదువు పాడైపోద్ది, అందుకే పెట్టేశా. అవును, మా నోడు ఆడు చదివింది చాలా పెద్ద చదువు అంటగా. అవును, IIT అని ముంబైలో. అదృష్టవంతుడు లే సుబ్బయ్య, ఇంక నీకు బాధలు ఉండవు. అవును, మర్చిపోయా వీరన్న, మొన్న శంకర్ కమలాపురం నుంచి ఫోన్ చేశాడు. ఏమని? వాళ్ళ అమ్మాయిని మీ చిన్న కొడుకు ఇవ్వడం వాళ్ళకి ఇష్టమేనట. చెప్పమే, పిల్లలు చెప్పొద్దు ఈ సంగతే. వెళ్తాం, చెప్పండి. వస్తాను సులోచన. అదృష్టం. నేను ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చాను. అలాగా, మా తల్లి బంగారు తల్లి. అన్నయ్యకి మంచి సంబంధం కుదిరింది. అదిగో చూడమ్మా, పెళ్ళనంగానే అన్నయ్య ముఖం ఎలా వెలిగిపోతుందో. ఎన్నో సంబంధాలు చూశాక చివరికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలకలూరు పిల్ల దొరికింది. నాన్న, పంట డబ్బులు రాగానే బ్యాంకులో వేస్తే చెల్లెలు పై చదువులకు ఉపయోగపడతాయి. అలాగేరా, దాన్నైనా బాగా చదివించుకోవచ్చు. అమ్మా, ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా, అందరం కలిసి పదండి. పదమ్మా. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. పంట బాగా పండింది, మన అప్పులన్నీ తీరిపోతాయి, ఇకపై మన బతుకులు కూడా మారిపోతాయి. ఇన్నాళ్ళు చిన్నాడి గురించే నాకు అది దిగులుగా ఉండేది. ఇప్పుడు ఆడి పెళ్లి కూడా కుదిరింది. మన అమ్మాయిని బాగా చదివించి కలెక్టర్ని చెయ్యాలి. ఆ తర్వాత మన బతుకంతా సంతోషం.
నీ పేరు మల్లాది వీరన్న కాదు, మాటల వీరన్న అని పెట్టాల్సింది. ఇంకేమన్నా పెట్టద్దు. సర్లే పద. పద. మబ్బట్నట్టుందయ్యా. మబ్బులేదేం లేదులేరా. మనసు పడి చచ్చిపోయాడు రా వీరన్న, చచ్చిపోయాడు రా. ఆ రాత్రి మూసిన మబ్బు ఆకాశాన్నే కాదు, మా జీవితాల్ని కూడా కమ్మేసింది. మేము ఆనందంగా ఉండటం ఆ దేవుడికి కూడా నచ్చలేదనుకుంటా. అందుకే ఆ రాత్రితో మా జీవితాల్నే తలకిందులు చేసేశాడు. డబ్బులు డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నువ్వు ఇల్లు అమ్ముతావో ఏం అమ్ముకుంటావో నాకు అనవసరం. డబ్బులు ఏర్పాటు చేసి ఉంచు. వీరన్నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఎన్నాళ్ళు ఆగాలి? మా నాన్న ఇంటికాడ తప్పేస్తున్నాడు. ఎలా అయినా డబ్బులు తీసుకురమ్మన్నాడు. సాయంత్రం వస్తాను, డబ్బులు సరిపెట్టు. ఏ వీరన్నా, ఎంతకాలం మీద డబ్బులు తీసుకొని? నీకు నీ పద్ధతేనా? రోజు నీ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉండాలా? ఇదేనా మర్యాద? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఏదో విధంగా డబ్బులు సర్దు. నిన్ను ఇలా చూస్తుంటే చాలా భయంగా ఉందయ్యా. నేను సులోచనంత ధైర్యవంతురాల్ని కాదయ్యా. నీకేమన్నా అయితే మేమంతా ఏమైపోతావయ్యా? ఒక్కసారి ఆలోచించయ్యా, ఒక్కసారి. నువ్వేం బాధపడకు నాన్న, నీకు నేనున్నానుగా. ఒక తండ్రిగా మమ్మల్ని పెంచడానికి నువ్వెంత కష్టపడుతున్నావు, ఒక రైతుగా నీ పంట పొలాల్ని పండించడానికి కూడా ప్రతిసారి నువ్వు అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నావు నాకు తెలుసు. కానీ ఈసారి కొంచెం నష్టం ఎక్కువే జరిగింది. అంతేగాని మన జీవితాలు ఏమైపోలేదు నాన్న, ఏమైపోలేదు. అవును నాన్న, నేను ఇంటర్ వరకు చదివాను. ఏదో ఒక చిన్న జాబ్ దొరుకుతుందిలే. నాన్న, నాకు పెళ్లి కాకపోతే ప్రపంచమే ఆగిపోదునన్నా. నాకు పెళ్ళే వద్దు, అసలు పెళ్ళే వద్దు నాన్న. ఈసారి ఎక్కువ పంట పండిద్దామని ఉన్న డబ్బే కాక ఊళ్ళో అప్పులు తెచ్చి అంత పంట మీదే పెట్టేశాను. ఇప్పుడు మీకంటూ ఏమీ లేదు. నన్ను క్షమించండి, క్షమించండి. అదేంటి నాన్న అలా అంటావు? మాకు ఏ డబ్బు వద్దు, మాకు నువ్వున్నావు. మాకు నువ్వున్నావు, అదే చాలు నాన్న, అదే చాలు. అవునయ్యా, అవును మావయ్య. నమస్తే వీరన్న. చాలా అన్యాయం జరిగింది వీరన్న. అకాల వర్షాలకి పంట పాడైపోయింది. ఇదిగో ఈ డబ్బులుంచు. అయ్యా, మీరు ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ మీకు తిరిగిచ్చే ఓపిక నా దగ్గర లేదయ్యా. తిరిగిచ్చే పనేం లేదు వీరన్న. మీ ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి కదా, వచ్చే ఎలక్షన్లో 6 ఓట్లు మాకే అయ్యండి. రే ఇవ్వరా, ఇవ్వు. తీసుకో వీరన్న. వద్దయ్యా.
ఇస్తే ఇచ్చేళ్లే వీరన్న. కొడుకు పెళ్లి పెట్టుకున్నావు, పెళ్లి ఖర్చులకు ఉపయోగపడతాయి. ఎవరా వద్దులే అయ్యా. ఉంచు వీరన్న, ఉంచు, పర్లేదు. మనం చూసుకుందాం. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, చూద్దాంలే. పర్లేదు, ఉంచు. ఉంటాను మరి. నమస్తే. ఉంటావన్నా. పంట పండించటం అంటే ఏంటో తెలుసా నీకు? తల్లిదండ్రులు కన్న బిడ్డను పెంచినట్టే. అలాంటిది చేతికి అందొచ్చిన బిడ్డ కంటి ముందే చనిపోతే ఎలా ఉంటుందో తెలుసా నీకు? అందుకే ఆ రోజే నేను నిర్ణయించుకున్నా, ఇకపై కష్టపడి కష్టాలు కొని తెచ్చుకోకూడదని. నీలాంటి వాళ్ళు చేసే తప్పులకు కారణాలు వెతుక్కుంటారు. నువ్వు ఆ విషయాన్ని ఇంకోసారి ప్రూవ్ చేశావంతే. రాములు బాబాయ్ చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. ప్రాణం ఉంది కాబట్టి జీవిచ్చేస్తున్నారు మీరంతా. కానీ తనకంటూ ఎవరూ లేకపోయినా చచ్చేంత వరకు ఏదో పని చేస్తూ బ్రతకాలనుకుంటున్నాడు. బతకడం అంటే అది. ఈ రెండిటికి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకో. ఎవరో ఆ రాములుగాడ సరిపోయింది. సరే, నువ్వు అడుగుతున్నట్టు నేను మళ్ళీ కష్టపడి పొలంలో పంట పండిస్తా. కానీ ఈసారి మళ్ళీ తుఫాన్ రాదని నువ్వు గాని, ఆ రాములుగాడు గాని, ఆ దేవుడు గాని గ్యారంటీ ఇవ్వగలరా? ఇవ్వలేరు కదా. మాటలు ఎవరైనా చెప్తారు, చేతల దాకా వస్తేనే ఎవరికైనా వణుకు పుట్టేది. నేను కూడా కష్టాన్ని నమ్ముకుని పని చేసుకుని బతికిన వాణ్ణే. కానీ ఏమైంది? ఒక్క తుఫాన్ వచ్చింది, మీ నాన్నను తీసుకుపోయింది. నేను కూడా అప్పుడే పోయేవాణ్ణి. ఈ రోజు నేను ఇలా బతికున్నానంటే ఆ నాయకులే కారణం. ఆ రోజు వాళ్ళు నన్ను ఆదుకుని ఉండకపోతే నేను ఏమైపోయేవాణ్ణో, నా కుటుంబ పరిస్థితి ఏమై ఉండేదో ఊహించగలవా? చెప్పు. ఈ నాయకులు నిన్ను ఆదుకోలేదు, నీ నిస్సాయతను వాడుకున్నారు. నీకు జరిగిన నష్టానికి ప్రభుత్వం చేసిన ఆర్థిక సహాయం అది. కానీ దానిని వాళ్ళ సొంత డబ్బుగా నీకిచ్చి నీతో ఓటు వేయించుకున్నారు. వాళ్ళు చేసింది సహాయం కాదు, సహాయం అనే పేరుతో నిన్ను కొన్నారు. ఇదే వాస్తవం, తెలుసుకో. వాళ్ళు నన్ను ఆదుకున్నారా వాడుకున్నారా అన్నది నాకు అనవసరం. ఈరోజు నేను నాలాంటి చాలా మంది బతికున్నామంటే వాళ్లే కారణం. ఇదే అసలైన వాస్తవం. వాస్తవానికి అవాస్తవానికి ఉన్న తేడా ముందు నువ్వు తెలుసుకో. ఎన్నాళ్ళుంటాయో ఎప్పుడు ఓడతాయో తెలియని ఐటీ ఉద్యోగాలు చేసే కన్నా కుదిరితే నువ్వు కూడా ఉద్యోగం మానేసి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కూర్చో. మన నాయకులు మా అందరితో పాటు నిన్ను కూడా పోషిస్తారులే. ఈ విషయమే మా పిల్లలకు కూడా చెప్తుంటా నేను. కానీ ఇనిసావరు ఎదవలో ఇంట్లో నా కొడుకులను మార్చి ఇప్పుడు నిన్ను మార్చి ఇంకెంతమందిని మార్చాలో ఏంటో. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీతారామపురంలో ఓటుకు నోటు పంచుతున్నారంటూ కంప్లైంట్స్ రావడంతో ప్రస్తుతానికి అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇదిలా ఉంటే సీతారామపురంలో ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీలు జనాలకు ఓటుకు నోటు పంచుతున్నారని కంప్లైంట్ రావడంతో అక్కడి ఎన్నికలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. నిజ నిజాలు తెలుసుకోవాలని ఎన్నికల కమిషన్ అధికారి సంబంధిత జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. గత 15 ఏళ్లుగా మనమే కదా గెలుస్తున్నాం. అన్నా, డబ్బులు పంచి పెడుతున్నామని ఎవడో కంప్లైంట్ ఇచ్చాడనా, అందుకోసం ఎన్నికలు ఆపేశారనా, టీవీలో చూపిస్తున్నారనా. అరే, అసలు నువ్వేం చేసావో నీకు తెలుస్తుందా? ఊర్లో జనాల మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంట్రా? అయినా ఓట్ల కోసం డబ్బులు తీసుకోవడం ఇదేమన్నా కొత్త విషయమా? మన ఊర్లో మాత్రమే జరుగుతుంది అనుకుంటున్నావా? దేశం మొత్తం ఇలానేరా జరుగుతుంది. మారాలరా, అందుకనే ఇలా చేశాను. ఏంటి? ఈ మార్పు దేశం మొత్తం రావాలి. దానికి మన ఊరే తొలి అడుగవ్వాలి. ఏం మాట్లాడుతున్నావురా? అవును, ఏ మార్పైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. నేను వేసే ఈ అడిగే అది. అది కాదురా. ఓకేరా, బాయ్. ఓ కుర్రోడు ఇదంతా చేస్తుంటే మీరేం చేస్తున్నట్టు? పైన మీ నాయకుల్ని సర్దుబాటు చేయడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఆ కంప్లైంట్ గురించి మీ నాయకులు చూసుకుంటారు కానీ ఆ కుర్రోడు గురించి ఎక్కువ ఆలోచించకండి. అదేంటి అలా అంటారు? అవును, ఇప్పుడు ఇది మన ఊరి సమస్య మాత్రమే కాదు, రాష్ట్రం అంతా పెద్ద వార్త అయిపోయింది. అందరూ ఇప్పుడు మన ఊరి వైపే చూస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆడిని ఏం చేయకూడదు. ఒకవేళ ఏమన్నా చేసామనుకో కొంప కొల్లేరైపోద్ది. ఇన్నేళ్లుగా మనం ఒకరిపై ఒకరు పోటీ పడేది మన రాజకీయ లాభాల కోసమే. అలాంటిది ఇప్పుడు మన ఉనికే సమస్య వచ్చినప్పుడు మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి.
కొంతకాలం సైలెంట్గా ఉందాం. ఎలాగా 10-15 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత చూద్దాం వాడి సంగతి. కానీ సమస్యల్లో ఒకటే, ఇప్పటికే ఎన్నికల్లో మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాం. తిరిగి అడిగితే జనాలు ఎగిరితంతారు. ఏమైందక్క? అక్క తొక్క అని నువ్వు నీ కొడుకు మా కొంపలు ముంచారు కదే. ముందు వాడిని బయటికి రమ్మను. అభి, ఏమైందమ్మా? ఏరా, చాలా సంవత్సరాల తర్వాత ఊరొచ్చావు. తండ్రి లేని బిడ్డవని మేం కూడా జాలి చూపిస్తే మా కొంపలే ముంచుతావా? అసలు ఏమైంది బాబాయ్? తప్పుకోండి. సిటీలో లక్షలు సంపాదిస్తున్నావు పొగరెక్కువైందిరా నీకు. చాలా కాలం తర్వాత ఊరొచ్చావు. మూసుకుని నీ పనులు చేసుకోకుండా మాతో నీకేంట్రా పని? ఇప్పుడు చెప్తున్నా, మేం తీసుకున్న డబ్బులు తిరిగి కట్టవలసి వస్తే నయా పైసాతో సహా నువ్వు కట్టి ఇక్కడి నుంచి కదలాలి. లేదంటే నా చేతిలో చస్తావు. అర్థమైందా? పదండి పదండి పదండి. నువ్వు మావాడు అనుకున్నాం కదరా, మమ్మల్ని ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. అసలు ఎందుకు వచ్చావు ఈ ఊరికి నువ్వు? ఈ ఊరు వదిలి వెళ్ళిపో. పదండ్రా, వీడితో మనకెందుకు? ఊరంతా కప్పు కప్పు చేసి పడేశాడు. రండి వెళ్తాం, రండి. హలో, నువ్వు ఈ సిస్టమ్ని మార్చలేవు. ఈ సిస్టమ్ ఇలాగే పనిచేస్తుంది. నువ్వు ఇంకా ఎక్కువ ఆలోచించావనుకో, ఈ ఊరి జనమే నిన్ను తరిమేస్తారు. జాగ్రత్త. పోనేరా. పోనే. పిచ్చి పట్టిందా నీకు? ఇవన్నీ నీకెందుకురా? పోరా, వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకో. నీ బతికేదో నువ్వు చూసుకో, నీ బాగేంటో నువ్వు చూసుకో. పోరా, వెళ్ళిపోరా. నీ భవిష్యత్తు కోసం నువ్వు వెళ్ళిపోరా. నాన్న అభి, ఏమైంది? నేనేమన్నా తప్పు చేశానా అమ్మా? నా వల్ల నీకు అనవసరంగా ఊర్లో వాళ్ళందరితో గొడవలు. నువ్వు చేసేది మంచో చెడో నీ తల్లినైనా నాకే అర్థం కావడం లేదు. అలాంటిది ఊళ్ళో వాళ్ళందరికీ ఎలా అర్థమవుతుందనుకున్నావురా? ఆ రోజు తుఫానొచ్చి మా పంట పొలాలను, మా బతుకుల్ని ముంచేసినప్పుడు ఈ నాయకులు డబ్బులివ్వడాన్ని సహాయమని మేమనుకున్నాం. కాదు, స్వార్థమని నువ్వంటున్నావు. ఆ రెండింటికీ తేడా తెలిసేంత జ్ఞానం మాకు లేదురా. ఎవరైనా చెప్తే తెలుసుకునేవాళ్లమేమో, కానీ అలాంటి తెలివైన వాళ్ళు బాగా చదివి తమ జీవితం కోసం, సంపాదన కోసం దేశ దేశాలు దాటుతున్నారు. ఇక మా బతుకులు ఇలానే ఉంటాయి కదరా. ఎక్కువ మాట్లాడానేమో, క్షమించు నాన్నా. సిస్టమ్ను మార్చాలంటే ఇలా అగ్రెసివ్ డెసిషన్ తీసుకుంటే సరిపోదు. దాన్ని తీవ్రత ఎలా ఉంటుందో చూసావుగా. నాకు మాత్రం ఒక విషయం క్లియర్గా అర్థమైంది. ఈ జనాలందరూ మన నాయకుల చేతుల్లో తోలుబొమ్మలయ్యారని. కానీ వాళ్ళకే ఆ విషయం అర్థం కావడం లేదు. అదే కాస్త బాధగా ఉంది. ఇంత జరిగాక కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావా? నీకు ఒక కథ చెప్తాదా? అనగనగా ఒక రాజు. ఆ రాజు ప్రజల్ని తనకి నచ్చినట్టుగా పరిపాలించేవాడు. ఒకవేళ ప్రజలకు ఏ విషయమైనా నచ్చక ఎదిరిస్తే రాజధిక్కార నేరం కింద అక్కడికక్కడే చంపేసేవాడు. అలా ఆ రాజు నియంతలా ఉన్నాడు. ఆ టైంలోనే మహామంత్రికి రాజు కావాలనే ఒక కన్నింగ్ థాట్ వచ్చింది. నాయకులు జనాల నుండే పుడతారని ఆ జనాలకు ఒక కొత్త కాన్సెప్ట్ నేర్పాడు. దానికి అతను పెట్టిన పేరే ప్రజాస్వామ్యం. ఆ విధంగా జనాల మధ్య నుండి నాయకుడు పుట్టాడు. కానీ తర్వాత ఆ నాయకుడు మంత్రి అయ్యాడు. ఆ పాత మంత్రి కాస్త రాజు అయ్యాడు. రాజ్యాధికారం చలాయిస్తున్నాడు. అంటే పాత రాజు పోయి పాత మంత్రి కాస్త కొత్త రాజుగా అవతారం ఎత్తాడు.
ప్రజాస్వామ్యం కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయింది కదా ఆ మంత్రికి. ఫైనల్గా కథలో ట్విస్ట్ ఏంటంటే భలే గమ్మత్తుగా ప్రజలకు చివరకు రాజే మిగిలాడు. కానీ ఇది ప్రజాస్వామ్య దేశం కదా, అందుకే ప్రజల్ని రాజ్య నిర్దేశకుల్ని చేశారు, రాజ్యాధికారం లాగేసుకున్నారు. ప్రశ్నించే హక్కునిచ్చారు, కానీ ఆ అవకాశాన్ని లాగేసుకున్నారు. ఆ తర్వాత ఈ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేద్దామని ఎంతో మంది ప్రయత్నించారు. కానీ పాపం వీళ్ళెవ్వరికీ అర్థం కాని విషయం ఏంటంటే మనం మన హక్కుల్ని డబ్బులు తీసుకొని మరీ అమ్ముడుపోతున్నామని. నువ్వు అన్నది కరెక్టే, కానీ నాకు ఈ ప్రజాస్వామ్యంపై చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యమే నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చింది, అదే నోటా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ ఆప్షన్ నీకు కూడా ఉంది. మార్పు కోరుకునే మనలాంటి వాళ్ళు ఈ వెపన్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది.